అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. తెలంగాణలో ఇంకొక వివాదం రాజుకుంటుంది. అది ఏంటి అంటే గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ. రేపు 15వ తేదీ రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం పక్కనే మన బాలు గారి విగ్రహం పెట్టాలన్నది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఒక పెద్ద వివాదంగా చేస్తున్నారు తెలంగాణ నాయకులు, ప్రజా కళాకారులు. రాజకీయ నాయకులు అయితే ఏం చేయట్లేదు. ఎవరైతే ఈ తెలంగాణ వాదులు అని చెప్పుకుంటున్నారో సోకాల్డ్, వాళ్ళు మాత్రమే దాన్ని అపోజ్ చేస్తున్నారు. విగ్రహం పెట్టకూడదు అక్కడని, తీసుకెళ్ళి ఆంధ్రాలో పెట్టుకోండి, లేదంటే తమిళనాడులో పెట్టుకోండి, ఇంకొక రాష్ట్రంలో పెట్టుకోండి. కానీ మా తెలంగాణలో ఒక రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి, రాష్ట్రం ఇవ్వకూడదు, సమైక్యంగా ఉండాలి అన్నటువంటి ఒక వ్యక్తి విగ్రహాన్ని మీరు ఎలా ఇక్కడ ఆవిష్కరిస్తారు అని ఇప్పుడు తెలంగాణ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు. నిజమే, తెలంగాణలో పెట్టకూడదు. తెలంగాణలో దేనికి పెట్టాలి? తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు సుబ్బలేఖ సుధాకర్ గారు అక్కడ పెట్టాలని గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నట్టున్నారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నట్టుంది. ఇది 100% నేను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజానీకానికి ఆంధ్ర ప్రజల మీద ఎలాంటి దురభిప్రాయాలు లేవు. ఎవరో కొంతమంది నాయకులు రెచ్చగొడితే తప్ప ప్రజల్లో ఆ చలనం అనేది రాదు ఎవరికైనా. రాష్ట్రం విడిపోయింది, అదొక సపరేట్ అయిపోయింది, మనం సపరేట్ అయిపోయాం ఆంధ్రలో. ఇంకా ఈ యొక్క రాష్ట్ర భావన, అభిమానం, పిచ్చి ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి ఎలాగైతే వాళ్ళ భాష మీద, వాళ్ళ రాష్ట్రం మీద విపరీతమైన పిచ్చి ఉంటుందో అలాంటి పిచ్చే ఇక్కడ తెలంగాణలో కూడా వీళ్ళకుంది. అభిమానం ముదిరితే పిచ్చి కింద మారుతుంది అది. నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళ రాష్ట్రానికి ఏదన్నా ముప్పు తలపడింది, వాళ్ళ రాష్ట్రానికి ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అని ఈ రాజకీయ పరంగా, కొన్ని విధి విధానాల పరంగా అంటే వాళ్ళ రాజకీయ పార్టీలన్నీ ఒకటైపోతాయి. వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళు పోరాడతారు. వాళ్ళకి ఆ యూనిటీ ఉంది. కానీ మన తెలుగు వాళ్ళకి ఆ యూనిటీ లేదు. ఇది అందరికీ తెలిసిందే. మన తెలుగు వాళ్ళంతా పీత జాతి. ఒక పీత పైకి ఎక్కుతుంటే ఇంకో పీత లాగుతుంటుంది కింద చేరి. ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడాను రాష్ట్రం విడిపోయింది, పోరాటాలు చేశారు, ఏదో చాలా కష్టపడ్డారు. కేసీఆర్ గారి పుణ్యం అంటూ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. ఆయన రాష్ట్రాన్ని తీసుకున్నారు, మంచిదే. ఇప్పుడు ఎవరికొరు సపరేట్ అయిపోయిన తర్వాత ఒక విగ్రహాన్ని అక్కడ పెడుతుంటే అది ఒక గాన గంధర్వుడు, మహానుభావుడు, ఒక మంచి సింగర్, ఘంటసాల గారి తర్వాత చెప్పుకోదగ్గటువంటి ఒక మంచి సింగర్ అని ఉన్నారు ఈ దేశంలో అంటే మనం టక్కుని చెప్పే పేరు ఎవరైనా కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరే చెప్తారు. వీళ్ళు పొయ్యి అక్కడ విగ్రహం పెడుతుంటే వాళ్ళు అపోజ్ చేస్తున్నారు వద్దని. మీరు అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు తెలంగాణ వల్ల పిచ్చి ఏ పీక్లో ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు అక్కడక్కడ జల్లులు పడతాయి, వర్షం కురిసింది అనుకోండి తెలంగాణలో కొన్ని ఏరియాల్లో అలా చిన్న జల్లులు పడ్డాయి అనుకోండి. వాతావరణ శాఖ న్యూస్లో ఏం చెప్తారు? తెలంగాణలో అక్కడక్కడ చిరు జల్లులు పడ్డాయి అని అంటారు. వీళ్ళు ఏమంటారు దానికి? తెలంగాణ వాళ్ళు ఏమంటారు? ఈ తెలంగాణ ఉద్యమ నాయకులు ఏమంటారు? అదేంటి మీరు అక్కడక్కడ జల్లులు పడితే ఏ కేసీఆర్ జల్లులో, కేటీఆర్ జల్లులో, రేవంత్ గారి జల్లులో, లేకపోతే ఇంకొకరి జల్లులో అనాలి. కానీ మీరు పోయి ఆంధ్ర చిరంజీవి గారి పేరు తీసుకొచ్చి చిరుజల్లులు అంటారా మీరు? వీటికి మా తెలంగాణలో కురిసే వానకు కూడా ఆంధ్ర వాళ్ళ పేరు పెడతారా మీరు అన్నటువంటి ఒక పీక్లో ఉన్నారు వీళ్ళు. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, మీ డెవలప్మెంట్ మీరు, ఆంధ్ర వాళ్ళ డెవలప్మెంట్ ఆంధ్ర చేసుకుంటున్నారు. ఒక విగ్రహం పెట్టాలనుకున్నారు. ఆయన ఏదో వాళ్ళ యొక్క జాతీయ గీతాన్ని వ్యతిరేకించాడంట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన ఎక్కడ బయట చెప్పలా, అందశ్రీ గారు చెప్పలా.
ఆ గీతాన్ని రాసినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. బహుశా ఆయన రీసెంట్గానే చనిపోయారు. ఆయన కూడా ఎక్కడ చెప్పలేదు నేను ఈ పాట పాడను అని, ఆయనతో చెప్పలేదు, ఆయన పాడమని ఈయన అడగలేదు. దానికి మ్యూజిక్ చేసింది కూడా కీరవాణి గారు, ఆయన కూడా ఆంధ్రానే. మరి మ్యూజిక్ ఎందుకు తీసుకున్నారు? మీ దగ్గర లేరా మ్యూజిక్ డైరెక్టర్స్ అనేటి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, విగ్రహాన్ని అక్కడ పెట్టి అవమానించొద్దు. ఇంతవరకు అయింది ఏదో అయిపోయింది. మీరు వైజాగ్లో పెట్టండి, బీచ్లో పెట్టండి విగ్రహాన్ని, ఎవరు కాదంటారు? మీరు గద్దర్ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి వైజాగ్ బీచ్లో పెట్టండి, ఎవరు వద్దంటారు? చూద్దాం ఇక్కడ. లేదంటే బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టి పెరిగినటువంటి నెల్లూరు విఆర్సి సెంటర్లో పెట్టండి, లేదంటే తమిళనాడు నడిబొడ్లో పెట్టండి, ఎవరు వద్దంటారు ఇక్కడ. కానీ మనోళ్ళు వద్దంటారు. తెలంగాణ మన సోదరులు, ఏదైతే ఈ తెలంగాణ మన సోదరులు ఉన్నారో వీళ్ళు ప్రతి దాన్ని భూతద్దంలో చూస్తారు. అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది. ఇంకా ఏంటి? సరే మా కళాకారులు లేరా, మా విగ్రహాలు మేము పెట్టుకోకూడదు అంటే, మీ విగ్రహాలు కూడా పెట్టండి, ఆంధ్రాలో కూడా పెట్టండి. ఇక్కడ ఎవరు ఏమి దాన్ని అపోజ్ చేయరు. గద్దర్ గారు మొత్తం ఆంధ్ర కాదు కదా, మొత్తం దేశం అంతా తెలుసు ఆయన విగ్రహం పెట్టండి, ఎవరు కాదంటారు? సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడే మాకు విగ్రహాలు లేవు ఆయనకు. ఆంధ్రాలో ఉండే ఉంటాయి ఎక్కడో దగ్గర, ఆయన పేరు మీద ఏవి జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలు. ఆయన తెలంగాణ కదా, మేము ఎందుకు చేయాలని అంటారా? అనరు. ఇక్కడ ఆంధ్రాలో ఎవరు కూడా అపోజ్ చేయరు. మీరు సి నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టండి, అందశ్రీ గారిది పెట్టండి, అదేవిధంగా గద్దర్ గారిది పెట్టండి, ఆంధ్రాలో ఎవరు కూడా అపోజ్ చేయరు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకంత ఆలోచన శక్తి ఇది ఉండదు, పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు దేని కూడా పెద్దగా పట్టించుకోరు ఆంధ్ర ప్రజలు. నాయకులు ఏదన్నా వాళ్ళ యొక్క స్వలాభం కోసం నాయకులు ఏదన్నా చేస్తే చేయించేమో కానీ ప్రజలు ఎక్కడ కూడా దాన్ని అపోజ్ చేయరు. తెలంగాణలో కూడా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతిలో పెడుతుంటే ప్రజలు ఎవరు అపోజ్ చేయట్లేదు. ఎవరో కొంతమంది ఇలాంటి ఎవరో కొంచెం తెలంగాణ ఈ పిచ్చి ఉండేటువంటి వాళ్ళు తప్ప. ఆ పిచ్చి పీక్కి వెళ్ళకూడదు. పీక్కి వెళ్ళిందంటే చాలా ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పాను కదా, అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయని వాతావరణ శాఖ చెప్తే దాన్ని కూడా వీళ్ళు తప్పు పడతారు. అదేంటి, మాకు లేరు సినిమా యాక్టర్లు, నితిన్ జల్లులు అనొచ్చు కదా అని కూడా అంటారు వీళ్ళు. ఎందుకంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి. మీరు ఏదో ఆంధ్ర సినిమా యాక్టర్ పేరు పెడతారంటే చిరంజీవి గారి పేరు చిరుజల్లులు అని, నితిన్ జల్లులు అనండి. ఆ పిచ్చి అంత పీక్లో ఉంది. దయచేసి అది తగ్గించుకోండి. మీ రాష్ట్రం అయిపోయింది, మీ యొక్క అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద పోరాడండి. ఇలాంటి విగ్రహాలు అనేవి ఒక స్ఫూర్తిదాయకం అంతే తప్ప అవి పెట్టినంత మాత్రాన మీ కల్చర్ పొల్యూట్ అవ్వదు. లేకపోతే గద్దర్ గారి విగ్రహం తీసుకొచ్చి ఆంధ్రాలో వైజాగ్ బీచ్లో పెట్టినంత మాత్రాన ఇక్కడ ఆంధ్ర పొల్యూట్ అయిపోదు. వాళ్ళు స్ఫూర్తి, వాళ్ళు మహానుభావులు, ఎవరైనా పెట్టుకోవచ్చు. చెన్నైలో ఒక స్ట్రీట్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు ఉంటుంది. అదేవిధంగా నార్త్లో ప్రతి సింగరు, అప్కమింగ్ సింగర్ కూడా, ఓల్డ్ ఉన్నటువంటి ఆయన సమకాలికులైనటువంటి సింగర్స్ కూడాను బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఆప్యాయతంగా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళని, బాలు గారిని. కానీ మీరెందుకు అపోజ్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఒకసారి తెలంగాణ నాయకులు ఎవరైతే ఈ అపోజ్ చేస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో వీళ్ళు ఒకసారి ఆలోచించండి. మనకు అందరి విగ్రహాలు ఉండాలి. అక్కడ ట్యాంక్ బండ్ మీద పెట్టండి. సి నారాయణ రెడ్డి గారి విగ్రహం ఇంతవరకు ఎందుకు పెట్టలేదు? అదేవిధంగా గద్దర్ గారి విగ్రహం వేరే దగ్గర ఎక్కడో పెట్టారు కదా, అదేవిధంగా హైదరాబాదు ట్యాంక్ బండ్ దగ్గర పెట్టండి. మీరు వాటి వైపు కూడా పోరాటం చేయండి. మీరు చేయాల్సింది ఏంటి? ఒక కుల భావనో ఒక ప్రాంతీయ భావనో కాదు చేయాల్సింది. ఇప్పుడు బాలు గారు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి, తెలంగాణ రైటర్స్ రాసిన పాటలు పాడలేదు ఆయన? నేను అడిగే ప్రశ్న ఇది. సినిమాల్లో ఎంతమంది రాశారు? సి నారాయణ రెడ్డి ఎలాంటి పాటలు రాశారు? తెలంగాణ నా కోటి రత్నాల వీణ అన్నారు ఎవరు? దాశరథి గారు. ఆయన పాటలు ఘంటసాల గారు పాడలేదా? బాలు గారు పాడలేదా? మిగతా ఇంకెవరు పాడలేదా? తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు చేసినటువంటి పాటలు బాలు గారు పాడలేదా? ఈ ప్రాంతీయ భావన ఏంటి? ఇంకాను కనీసం రెండు చెవుల మధ్య తలన్నోళ్ళు ఇలా ఆలోచించరు. మీరు అడగాల్సింది ఏంటి? బాలు గారి విగ్రహం పెడుతున్నారు కదా, ఇదే విధంగా మన దగ్గర కూడా కళాకారులు ఉన్నారు, ప్రజా కళాకారులు ఉన్నారు, ప్రజలను చైతన్యవంతులు చేసినటువంటి మహా కళాకారులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టండి అని అడగాలి. అంతేగాని ఈ విగ్రహం పెట్టద్దు, మీరు తీసుకెళ్ళి మీ ఆంధ్రాలో పెట్టుకోండి, ఇది రాంగ్. ఇది నేను ఈ వీడియో ద్వారా
సుబ్బలేఖ సుధాకర్ గారికి, బాలు గారి ఫ్యామిలీకి నేను చెప్పేది ఏంటంటే, మీరు విగ్రహం ఆడ పెట్టద్దు తెలంగాణలో. నాకు కూడా ఇష్టం అనిపించట్లేదు. వీళ్ళు ప్రతిదాన్ని ప్రాంతీయ భావంతో చూస్తూ, ఒక మహాగాయకుడు, గాన గంధర్వుడు అంటారు ఆయన్ని, అలాంటి మహానుభావుడు విగ్రహం పెడుతుంటే వద్దనటంలో మీరు వాళ్ళ యొక్క మేధావితనాన్ని, వాళ్ళ యొక్క ఏమనాలో తెలియట్లేదు, ఓటు రావట్లేదు. అలాంటి వ్యక్తుల్ని మీరు అపోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ పని కట్టుకొని పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని అనిపిస్తుంది. మీకు మీ బాలు గారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టండి, గవర్నమెంట్తో మాట్లాడండి, ప్లేస్ ఇస్తారు. ఎట్టా సినిమా రంగానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు తీసుకొచ్చి వైజాగ్ బీచ్లో పెట్టండి బాలు గారి విగ్రహాన్ని, లేదా నెల్లూరు విఆర్సి సెంటర్లో పెట్టండి, గాంధీ బొమ్మ సెంటర్లో పెట్టండి. ఎన్ని లేవు, ఆయన విగ్రహం పెట్టాలి తెలంగాణలోనే పెట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు మాకు వద్దు అన్నప్పుడు. మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చిన్న వ్యాఖ్య చేశారు, తెలంగాణలో దిష్టి దగ్గర ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ చెట్లన్నీ ఇదైపోయినాయి అని. ఇవన్నీ రాంగ్ వర్డ్స్ ఇవి. మనం ఏం మాట్లాడుతున్నాం, స్పృహలో ఉండి మాట్లాడుతున్నామా, స్పృహని కోల్పోయి మాట్లాడుతున్నాం అన్నది కూడా ఆలోచించాలి. గబక్కున ఒక మాట అనేస్తే పొద్దులే ఏదో అలా నడుస్తుంటుంది అనటం కూడా రాంగ్. ఎవరైతే అపోజ్ చేస్తున్నారో తెలంగాణలో, నాకు తెలిసి రాజకీయ నాయకులు ఎవరు కూడా అపోజ్ చేయరు బాలు గారి విగ్రహం పెడదామంటే. మిగతా వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలైతే ఎవరు ఉన్నారో వాళ్ళు అపోజ్ చేయట్లేదు. రాజకీయ నాయకులు అపోజ్ చేయట్లేదు. ఎవరో కొంతమంది, వీళ్ళని కుహనా మేధావులు అనాలో లేకపోతే ఇంకోటి అనాలో తెలియదు, కానీ దయచేసి మీ విగ్రహాలు పెట్టండి. మీ తెలంగాణలో ఉన్నటువంటి గాయకులు నాకు తెలుసు, గద్దర్ గారు, అందశ్రీ గారు, అదేవిధంగా చాలామంది ఉన్నారు, మంచి మంచి సింగర్స్ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి అప్కమింగ్ గాయకులు కూడా చాలా మంచి గాయకులు ఉన్నారు. మంచి మంచి కథలు కూడా మీరు తీసుకొని వచ్చి సినిమా రూపంలో ప్రజల ముందు పెడుతున్నారు, అవి అందరూ ఆదరిస్తున్నారు. కానీ ఈ ప్రాంతీయ భావన అనేది మీరు చంపుకోకపోతే చాలా కష్టం అవుతుంది. అది ఎక్కడ ఉండాలి ప్రాంతీయ భావన అంటే? ఒక ఇద్దరు తెలుగు వాళ్ళ మధ్య కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా ఒక పథకాలు కానీ ఇంకోటి వేరేదైనా కానీ మన రాష్ట్రానికి, దేశానికి ద్రోహం చేస్తుంది ఈ యొక్క బిల్లులు అన్నప్పుడు మాత్రమే మీరు ప్రాంతీయ భావన చూపించాలి తప్ప, మన మధ్య ప్రాంతీయ భావన చూపించడం అన్నది చాలా శోచనీయం. అసలు ఇలాంటివి జరగటం అనేది చాలా అవమానకరం తెలుగు వాళ్ళకి. ఒక తెలుగుని వ్యతిరేకించినట్టుంది ఇది. ఏదేమైనా కానీ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, బాలు గారి విగ్రహం అక్కడ పెట్టొద్దు, తీసుకొచ్చి మన ఆంధ్రాలో పెట్టండి, వైజాగ్ బీచ్లో పెట్టండి, లేదంటే నెల్లూరు విఆర్సి సెంటర్లో పెట్టండి, బాగుంటుంది. వాళ్ళు వద్దన్నప్పుడు అక్కడ పెట్టి దాన్ని వివాదం చేయటం అన్నది కరెక్ట్ కాదన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్.